యెహోషువకు ఒక అవకాశం వచ్చింది. అవకాశాన్ని వినియోగించుకుంటా ఉన్నాడు. ఒక యుద్ధంలో గెలవాలంటే దేవుడు సహాయకుడిగా ఉండాలి. ఆ మందిరానికి కావచ్చు, ఆ యవనస్తుడు కావచ్చు, ఆ విశ్వాసి కావచ్చు, దేవుడు ఉపదేశం చేసే నడిపింపులో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి. మోషే తన కుడి చేతిని పైకెత్తాడు. పైకెత్తినప్పుడల్లా కూడా ఏమవుతా ఉన్నది చెప్పాలి. పైకెత్తినప్పుడల్లా యుద్ధం మనదే, జయిస్తున్నారు. ఎప్పుడైతే మరలా కుడి చెయ్యి డౌన్ అయిపోయిందో ఏమవుతా ఉన్నది? ఎప్పుడైతే డౌన్ అయిపోతా ఉన్నదో యెహోషువ గెలుస్తా ఉన్నాడా? లేదు, శత్రు సైన్యం గెలుస్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తంలో ఎంత కృప ఉన్నది. ఆయన చెయ్యెత్తినప్పుడే అక్కడ కృప ఉంటే ఈరోజు మనమందరం కూడా ఆయన కొరకు చేతులెత్తే వారిగా ఉండాలి. ఆయన కొరకు మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన కొరకు వెలిగెత్తి కనిపెట్టే వారిగా ఉండాలి. ఆ కృప అక్కడ దొరుకుతుంది. మన చెయ్యి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాం. కానీ ఎక్కడ ఈ పుష్అప్ చేద్దాం, మనం అందరం చేతులు ప్రార్థన చేద్దాం అంటే మన తెల